హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ మాత్రమైతే సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. ఒక రికార్డ్ మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రిషబ్ పంత్ మాత్రమైతే దాదాపు టెస్ట్ జట్టులోకి వచ్చేసరికి 632 రోజుల తర్వాత అయితే టెస్ట్ జట్టులోకి అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లోనే మరి రిషబ్ పంత్ మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి 46 పరుగులతో రాణించారు రిషబ్ పంత్. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి సూపర్ సెంచరీతో అయితే రాణించడం జరిగింది. కేవలం 124 బంతుల్లోనే 12 4 4 సిక్సర్లతో అయితే సెంచరీ అయితే బాదడం జరిగింది. ఓవరాల్గా రీఎంట్రీ మ్యాచ్లోనే మన రిషబ్ పంత్ మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలోనే మన ఐపీఎల్లో గాయం తర్వాత వచ్చేసరికి ఐపీఎల్ ఆడడం జరిగింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ తరపున అటు కెప్టెన్స్తో పాటు అదేవిధంగా బ్యాటింగ్లో వికెట్ కీపర్ 3 పొజిషన్లో అద్భుతంగా రాణించి మన జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్ల్లోనే మరి రిషబ్ పంత్ తనదైన స్థాయిలో రాణించడం జరిగింది. T20లో కూడా సూపర్ సక్సెస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో కూడా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది మన ఓడిఐలకు. అప్పుడు కూడా ఓడిఐలో కూడా రిషబ్ పంత్ అద్భుతంగానే రాణించడం జరిగింది. చాలా కాలం టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ జట్టులోను కూడా సూపర్గా రాణించడం జరుగుతుంది. ప్రజెంట్ రిషబ్ పంత్ మాత్రం అయితే 3 ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చి 3 ఫార్మాట్లో తనదైన స్థాయిలో సూపర్ పర్ఫార్మెన్స్తోనైతే రాణించడం జరుగుతుంది. అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి మన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు మాత్రమైతే సమం చేయడం జరిగింది. టెస్ట్ క్రికెట్లో మన రిషబ్ పంత్ వచ్చేసరికి 6 సెంచరీలు అయితే నమోదు చేయడం జరిగింది బంగ్లాదేశ్తో కలిపి సెంచరీ తోటి. ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో ఉండి 6 సెంచరీలు మాత్రమే చేయడం జరిగింది. అదేవిధంగా మన రిషబ్ పంత్ కూడా వికెట్ కీపర్ పొజిషన్లో ఉండి 6 సెంచరీలు చేయడంతోనే మన మహేంద్ర సింగ్ ధోని రికార్డుని అయితే సమం చేయడం జరిగింది. రిషబ్ పంత్ మరొక సెంచరీ చేస్తే మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని రికార్డుని అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇదే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సెకండ్ టెస్ట్లో కూడా ఇదే విధంగా రిషబ్ పంత్ రాణిస్తే మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రమైతే 3 ఫార్మాట్లో మన రిషబ్ పంత్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.